మహిళలు డబ్బును ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోవాలి. ఎందుకంటే లేటుగా నీళ్లు చిందితే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు ఉంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త అయినా జరిగి కూర్చోవాలి. కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది. ఇల్లు పూడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయేదాకా ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారము కూడా తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని యొక్క ద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారు. సాయంత్రము 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. అలా తెచ్చుకుంటే శనిని మన ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు తెచ్చుకోకండి. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చెరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాలు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదు. ఇక బట్టల్ని, ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. చాలామంది కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక ఆకును కూడా తెంచకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు బొమ్ము పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాలిబుట్టు లాంటివి తీసి నిద్రించకూడదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడడం అస్సలు మంచిది కాదు. రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలను, దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంట్లో వేయరాదు. వేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు. తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు. పాచిముఖంతో అద్దం చూసుకోరాదు. వికలాంగులను వేలాకులం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటికాలుపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్ళరాదు. చేతిగోలను కొరకరాదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి అరిటాకులు తేరాదు. సూర్యాస్తమయం వేళల్లో నిద్రపోరాదు. భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు. పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చేరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు.
తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాలు చాపుకొని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లను ముత్తైదువులను పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప యువతలో నిల్చుని భిక్షం వేయరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి, అశుభానికి వెళుతున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడు ఇంటి కూడలను ఆనించి నిర్మించకూడదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు కలిగే ప్రమాదం ఉందంట. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. పగటిపూట భార్యతో కలవరాదు. పాలు పొంగిపోకుండా జాగ్రత్త వహించాలి. పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు. నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టుకోకపోవడం వల్ల దరిద్రం వస్తుంది. మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి. కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోనికి రావడం వలన కష్టాలు వస్తాయి. చెప్పులు వేసుకుని ఇంట్లోనికి రావడం వలన దరిద్రం కలుగుతుంది. శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తల స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. తల స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిన పాత బట్టలు వేసుకోవడం, చేతిగోలను పళ్ళతో కొరకడము, చెట్లు కింద మోటార్ విసిరైన చెమటను, ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడము, విరిగిన వస్తువులను ఉపయోగించడము, గడపలపై కూర్చోవటము, చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడము, ఇంట్లో తుప్పు పట్టిన పాతకాలము కప్పలను అలాగే ఉంచడము, విరిగిన దువ్వెనను దువ్వడము, చీపురును కాలుతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది. కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు ఆడటము, దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడము, అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించడము, పైకప్పుపై ఇనుప తీగలను కట్టడము, తలుపుల మీద దేవుడి ఫోటోలను పెట్టడము, ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడము, నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడము, ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండటము, సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఊడ్చడము, సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవటము, ఆవును ఎద్దుని కాలితో తన్నడము, ఎదుటివారి పేదరికం చూసి ఎగతాళి చేయడము, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడము, శ్మశాన వాటికలో నవ్వడం, ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడు అప్పుల బాధలతో విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళిపోతారు. శనివారం తలస్నానం చేయకుండా ఉంటే శని దోషాలు కలుగుతాయి. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే దరిద్రం తాండవిస్తుంది. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. వారిని అవమానిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. మీ ఇంట్లో పదే పాలు పొంగుతూ ఉంటాయి. మీ ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని అర్థం. రాజముఖంతో గుమ్మం ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే 10 మంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి.